పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరినీ నేను ఈరోజు ఆహ్వానిస్తున్నాం. మరొకసారి హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ ఆఫ్ ఎలిమెంటల్ గాస్పెల్ చర్చ్, మదర్స్ అండ్ గ్రాండ్ మదర్స్, టు బి మదర్స్ అండ్ ఫ్యూచర్ మదర్స్. అందరికీ హృదయ పూర్వకంగా దేవుడు మనం దీవించి ఆశీర్వదించాలను. మరి మదర్స్ డే సందర్భంగా వాక్య అనుసారమైన అల్లుడుగా దేవుడు దీవించాలి. ఒక చిన్న మాట చెప్పి మనం ఆత్మని వెళ్దామండి. సుజన్నా వెస్లీ అని తల్లి చరిత్రలో మనం గమనిస్తే జాన్ వెస్లీ, అతిథిగా చార్ల్స్ వెస్లీ అనే గొప్ప సంఘ నాయకులు, వారి యొక్క తల్లి గారు సుజన్నా వెస్లీ గారు. 11 మంది సంతానం ఆ తల్లికి. అయితే 11 మందికి ఆ తల్లి ప్రతిరోజు చిన్నప్పటి నుంచి తండ్రి సేవకుడు, ఆయన పనిలో చాలా బిజీగా ఉండగా తల్లి ఆ బిడ్డల యొక్క సమస్తము చూసుకునే తల్లి. మరి 11 మందికి అన్ని పరిచర్యలు చేస్తూ ఎంతో అలసిపోయి దినమంతా సమయం దొరికిపోయాడు తల్లి. అయితే అటువంటి ఇష్టమైన పరిస్థితిలో ఈరోజు 2 బిడ్డలు ఉంటేనే ఎంతో కష్టం, దినమంతా బిడ్డలతో సరిపోదు. కానీ 11 మంది బిడ్డలు పెంచింది. మరి వాళ్ళు పెంచుతూ ఆ తల్లి చేసిన కార్యం ఒకసారి మనం ఆలోచిద్దాం. స్నానం చేపించే సమయంలో ప్రతి బిడ్డకు 11 మందిలో 1, 2, 3, 4, 5, 11th చైల్డ్ వరకు ఒక్కొక్కరికి స్నానం చేపిస్తూ ఆ తల్లి చెప్పిన మాట, నానా బిడ్డ, నేను మాత్రం నీ యొక్క శరీరంలో ఉన్న మురికిని సబ్బుతో నేను కడిగి స్నానం చేపించి శుభ్రపరుస్తాను, కానీ నీ లోపల హృదయంలో ఉన్న మురికి నేను ఏమి చేయలేను. ఐ కెన్ డు నథింగ్. నీ తండ్రి కూడా ఏమి చేయలేము. మేము ఎంత ప్రేమించినా మీ హృదయంలో ఉన్న మురికిని మేము శుద్ధీకరించలేము. ఆ మురికి శుద్ధి కావాలంటే కేవలము యేసు రక్తం మాత్రమే, యేసు రక్తం మాత్రమే. కాబట్టి చిన్న బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, మీరు రక్షణ పొందాలి, యేసయ్య మీకు కావాలని ప్రతిరోజు స్నానం చేసే సమయంలో ఆ తల్లి బిడ్డలకు నేర్పించబడ్డారు. అలా చేసింది కాబట్టి ఈరోజు 11 మంది సంతానము గొప్ప సేవకులు, గొప్ప దైవజనులు, ప్రపంచానికి కదిలించిన దైవ సేవకులు. జాన్ వెస్లీ చూడండి ఇంటర్నెట్ లో, చార్ల్స్ వెస్లీ, సుజనా వెస్లీ యొక్క 11 మంది సంతానం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఇచ్చిన బిడ్డలు వారు బహుమానాలే కానీ బాధ్యత. తల్లులు ఇట్ కమ్స్ విత్ ఎ లాట్ ఆఫ్ జాయ్, వండర్స్ ఆఫ్ లవ్. గొప్ప ఆనందంతో బిడ్డలను లోకానికి ఆహ్వానిస్తాం. అయితే అక్కడ కాదు ఆనందం, అప్పుడు ఆనందమే సంతోషం, కానీ నిజమైన ఆనందము ఆ బిడ్డను ఒక ప్రయోజకునిగా, దేవుని సేవలో పరలోక రాజ్య వారసులుగా జీవగతంలో వారి పేరు ఉన్నట్లుగా మనం చేసినప్పుడే నిజమైన ఆ తల్లి మాతృత్వానికి అర్థం మన దేవుని వాక్యం సెలవిస్తుంది. ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఈస్ నాట్ యువర్ చైల్డ్, ఇస్ బిగ్గర్ హైట్స్. రక్షణ పొంది దేవుని జీవనంలో ఆ బిడ్డ పేరు ఉన్నప్పుడు, దేవుని సేవకులుగా బిడ్డ లోకంలో జీవించినప్పుడు తల్లికి తండ్రి గొప్ప ఆనందం. ఆ గొప్ప దేవుడు దయచేయగా. మరి ఇంకొక మాట, తల్లి చేసిన ప్రార్థన గొప్ప ప్రార్థన. తల్లి తన బిడ్డలకు చేసే ప్రార్థన ఒక కంచుకోట వల్ల బిడ్డలకు ఎల్లప్పుడూ ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రార్థించే తల్లులు ప్రార్థిస్తారు. ప్రార్థించిన అనంతరము కదండి, వయస్సును బట్టి చనిపోతారేమో, లోకం విడిచి వెళ్ళిపోతారేమో, మీరు చనిపోతారు కానీ మీ ప్రార్థన బ్రతికే ఉంటుంది. యు అండ్ ఐ విల్ డై. మనం చనిపోతాము కానీ మన బిడ్డలు కూడా మనం చేసిన ప్రార్థన సజీవంగా ఆ ప్రార్థన బ్రతికే ఉండి ఆ కార్యం నెరవేరుస్తూనే ఉంటుంది. ఆ బిడ్డలు రక్షణ పొందే వరకు, ఆ బిడ్డలకు ఆ కార్యం జరిగే వరకు ఆ ప్రార్థన బ్రతికే ఉంటుంది. ఆ మాట నమ్మాలి. ఎన్నో సాక్ష్యాలు, సెయింట్ ఆగస్టిన్ యొక్క తల్లి ప్రార్థన. సెయింట్ ఆగస్టిన్ రక్షణ ముందు ఒక భయంకరమైన పాపి, ఒక వ్యభిచారి, ఒక తాగుబోతు, పబ్బులో తిరిగే మహాఘోరమైన పరిస్థితి. తల్లి ప్రార్థన మర్చిపోలేదు. తల్లి ప్రార్థించగా విడిచలేదు కదా, విడలేదు. తల్లి ప్రార్థిస్తున్నది. తల్లి ఒక దినము ఆగస్టిన్ అన్నవారి తల్లి వార్త చాలా బాధ తల్లికి రావాలి అన్నప్పుడు ఆ రాత్రి ఒక క్లబ్లో ఆయనకు ప్రోగ్రామ్ ఉండేట. ఆ క్లబ్లో రాత్రి కూడా సరే ఉదయకాలం వెళ్దాంలే అని ఉదయకాలం ఆ పబ్బులు ఆ క్లబ్లో ఆ కార్యం ముగించుకొని ఉదయకాలం వెళ్ళేసరికి తల్లి చనిపోయింది. అయితే అక్కడ చుట్టూ వారు చెప్పారు, అమ్మ నీ తల్లి నీకు చెట్లతో ప్రార్థించండి, ఎల్లప్పుడూ కన్నీరు కారుస్తూనే నీ కొరకు తల్లి చనిపోయింది అన్నప్పుడు దేవుడు ఆ తల్లి ప్రార్థన ఆలకించాడు. ఆగస్టు కొంతకాలం తర్వాత ఆయన
ఆ పాపి అయిన ఆగస్టిన్ సెయింట్ ఆగస్టిన్ గా మారిపోయాడు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా తల్లి చేసిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన వరదలో నేను కొట్టుకొని యేసయ్య పాదల దగ్గర ఆ శిలువ చెందకు కొట్టుకొని వచ్చాను తల్లి కన్నీటి ప్రవాహంతో. ఈరోజు తల్లులు ప్రార్థిస్తున్నామా? కన్నీరు కారుస్తున్నామా? బిడ్డలకు మాదిరిగా జీవిస్తున్నామా? బిడ్డలు మార్గం తొలగి వెళ్ళిపోతూ ఉంటే ఏం చేస్తున్నారు? దేవుడు ఇచ్చిన బాధ్యత కాదు తల్లులు కదా. ఇంత మంచి తల్లులో సందర్భంగా సక్సెస్ఫుల్ మదర్స్ ఆర్ ద మదర్స్ హూ విల్ ట్రైన్ ద చిల్డ్రన్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. హైయెస్ట్ గ్లోరీ ఎక్కడంటే పరలోక రాజ్యంలో వారసులమే. కాబట్టి ఆ బాధ్యతలో మరోసారి దేవుడిచ్చిన గొప్ప బహుమానులకై దేవునికి స్తోత్రములు. మన బిడ్డలందరూ దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థిస్తూ, మరి అతిగా తల్లులు ఒక బాధ్యతగా తల్లులకు బాధ్యత లేదా ఉంది కదా. ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తండ్రులు యాచకులుగా ఉన్నారు ఇంట్లో. తమ కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించడం. తల్లులు బిడ్డలకు చాలా క్లోజ్గా ఉంటారు. తండ్రులు ఉదయకాలం జాబ్ పిల్లలు రాత్రి ఎంతో అలసిపోయి ఉంటారు. స్త్రీలు కూడా జాబ్ చేస్తున్నారు, అయినా బిడ్డలు వెరీ క్లోజ్, చాలా అనుబంధం సమయం ఉంటుంది. కాబట్టి బిడ్డలను ప్రభు మార్గంలో నడిపించే ఒక బాధ్యత. ద గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ దట్. ఎంత మేము చదువుకుంటున్నాము, ఎంత సంపాదిస్తున్నాము, ఎన్ని కార్యాలు చేస్తున్నాము, బయట ఎంత మాకు పాపులారిటీ ఉంది కాదండి. నీ బిడ్డలను దేవుని మార్గంలో పెంచుతున్నావా? అది బిగ్గెస్ట్ జాబ్. దేవుడు తల్లికి ఇచ్చిన గొప్ప ఉద్యోగం ఏంటంటే, దేవుడు అడిగేది ఎన్ని అవార్డులు వచ్చినాయి, ఎన్ని పిహెచ్డీలు ఉన్నాయి, ఎంత నీకు డిగ్రీలు ఉన్నాయి కాదు. నీ బిడ్డను ఏ రీతిగా పెంచాను, నేను ఇచ్చిన బహుమానాన్ని, నేను ఇచ్చిన బాధ్యతను తిరిగి నాకు ఏ రీతిగా అప్పగిస్తున్నావు? రక్షణ పొందాడా? అప్పగిస్తున్నాడా? ఇంకా ఆర్థిక బిడ్డలు తిరుగుతూ ఉంటే తల్లులు తమ యొక్క సొంత పనుల్లో బిజీగా ఉండి బిడ్డలు నశించిపోయిన వరకు తల్లులకు తెలియకుండా ఉండదేమో. సొంత పనుల్లో విశ్వాసులు బిజీగా అయిపోయారు. జాగ్రత్త. దేవుడు చిన్న సందేశాన్ని ఇచ్చారు. దేవుడు దీవించుగాక. మరొకసారి అందరికీ హ్యాపీ మదర్స్ డే. మన బిడ్డలు చక్కగా దేవుడి మార్గంలో పెంచటకు ఒక గొప్ప తీర్మానము ఈ 2026వ సంవత్సరము మదర్స్ డే రోజు మనం తీసుకుందాం. వాక్యానికి వెళ్దామండి. దానిలో వచ్చిన చిన్న మాట ప్రార్థన, దేవుని సహాయం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన కృపగల దైవ రాజానికి ఎంతో స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఈ నామమునకు సమర్పిస్తున్నాం. పిల్లలు స్తోత్రం చేస్తున్నాం ప్రభా. వాక్యాన్ని దాసుని పక్షులుగా ఈ నోటికి దూరంగానే చేసుకొని సంపూర్ణంగా మీ యొక్క అర్థంలో తీసుకుని నాకు అభిషేకం మా అందరికీ కావాల్సిన మీరు దయచేయమని మా నుండి మహాత్ముడి చిత్తంలో మీ ఏర్పాటు సంకల్పంలో మమ్మల్ని రూపాంతరం చేయమని సమస్త సాధనాలను కలచీకరని ప్రార్థన ఏసును లయపరిచి అటువంటి పరిచయం అందరి పెద్ద ప్రార్థన ఏసును లయపరిచి ప్రభావ మా అందరికీ వినియోగించండి. గ్రహించగలిగే మనసు పరిశుద్ధాత్మడ మీరు మాట్లాడుతూ ఉండగా ఆయన మేము ఆనందించటకు, చెవినకు, తల వంచటకు, లోపడటకు, విధేయత చూపుటకు కృప దయచేయమని, ఆ ప్రకారం నిత్య జీవనకు వారసుటకు మమ్మల్ని స్థిరపరచండి. నీకే మహిమ చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో వేడుకొంచెం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు ఇచ్చిన అంశము, వర్తమానం అంశము బ్రింగ్ఫుల్ ఒబీడియన్స్. బ్రింగ్ అంటే అంచుల వరకు కదా. బ్రింగ్ఫుల్ ఒబీడియన్స్ అంటే సంపూర్ణ విధేయత లేక నిండు విధేయత అని అర్థం. ఇక్కడ మనము కానా వివాహంలో చూసిన ఆ యొక్క అంశం మనం గమనిస్తే అక్కడ సంపూర్ణ విధేయత చూపారు కదా. దాంట్లో మనం గమనిస్తే ఆ యొక్క ఈక్వేషన్లో సంపూర్ణ విధేయత చూపిన ఆ యొక్క పరిచారకులు మన వాక్యంలో గమనిస్తున్నాం. గొప్ప సూచక్రియ, అద్భుత కార్యము, దేవుని మహిమ అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచుటకు కారణమైంది. అక్కడ ఆ రూట్ గమనిస్తే బ్రింగ్ఫుల్ ఒబీడియన్స్. బ్రింగ్ అంటే నిండుతనం, సంపూర్ణంగా పొంగిపోతున్నట్టుగా ఆ యొక్క విధేయత చూపించారు. ఆ యొక్క కార్యము మనం చూసాం కాబట్టి దేవుని మహిమను మనం చూసాం కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే బ్రింగ్ఫుల్ ఒబీడియన్స్, సంపూర్ణ విధేయత. సో చెప్తాం అందరం, సంపూర్ణ విధేయత.
సంపూర్ణ విధేయత. సంపూర్ణ విధేయత మనకు కావాలి. దేవుడి రోజు ఒక ప్రిన్సిపల్ అనగా అర్థం, మనము చిన్న పిల్లలకు అందరికీ ఐస్ క్రీమ్ చాలా ఇష్టం కదా. అయితే మనం ఐస్ క్రీమ్ పార్లర్కు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ కప్పు ఇంతే ఉంటుంది కప్పు, కానీ ఐస్ క్రీమ్ వేసుకున్నప్పుడు మనము ఆ కప్పు కొంచెం కప్పు హాఫ్ వేయకుండా కూడా కప్పు అంతా ఏమంటామో ఏమంటాం, ఐస్ క్రీమ్ స్కూప్ వేసాక మళ్ళీ ఐస్ క్రీమ్ కప్పు నిండిపోయి ఇంకొక స్కూప్ పైన కప్పు ఎత్తుంటే ఐస్ క్రీమ్ పైకి ఇలా వచ్చేస్తుంది. అది ప్రిన్సిపల్ అంటే అది అర్థం. అంటే నిండుగా ఇక పొంగే అంతగా ఆ కప్పులో కప్పు పట్టినంతగా ఉంటుంది ఐస్ క్రీమ్. డబుల్ కమెంటే కానీ ఇష్టమైనవన్నీ కూడా అలా వేసుకొని తింటాం కదా. మరి ఇక్కడ విధేయత కూడా అలా చూపాలి. ప్రిన్సిపల్ ఒబీడియన్స్ అంటే అది అర్థం. అయితే ఇక్కడ వాక్య భాగంలో మనం గమనిస్తే చూద్దాం, అందరం కూడా తెలుద్దామండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. మనం గమనిస్తుంటే యేసు తల్లి మరియా ఆ వివాహంలో ఉండేను అనగా మనం గమనిస్తుంటే ఆ యొక్క వివాహము మరియు యొక్క బంధువులకు కావచ్చు, అనగా సమీప బంధువులకు కావచ్చు. అందుకే మరియమ్మ ముందే వెళ్ళిపోయి అక్కడ ఏర్పాట్లు అన్ని కూడా మరియ చూసుకుంటుంది, అనగా సమీప బంధువుగా ఉండొచ్చేమో. అందుకే అయితే మనము గమనిస్తుంటే తల్లి నుండి అన్ని విషయాలు అక్కడ చూసుకుంటున్న పరిస్థితి. మరి ఆ వివాహములకు 2వ వచనంలో గమనిస్తే యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడింది. మరి మనము వాక్యంలో గమనిస్తే ఆ వివాహములకు యేసయ్య పిలువబడ్డాడు. మరి యేసయ్యను పిలిచిన ఆ వివాహం కానీ, ఆ గృహము కానీ, ఆ కుటుంబం కానీ ఎంతో సంతోషము, నెమ్మది, మరి ఆనందము ఉంటుంది. ఈరోజు మొదటి ప్రశ్న, మనము యేసయ్యను మన యొక్క హృదయంలో ఆహ్వానించడం అదండి చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య మన హృదయంలోనికి వచ్చుట చాలా ప్రాముఖ్యం. యేసయ్య ఉన్న వివాహం కానీ, యేసయ్య ఉన్న ఆ యొక్క మీటింగ్ కానీ, యేసయ్య ఉన్న గృహం కానీ, యేసు ఉన్న కుటుంబం కానీ, యేసు ఉన్న హృదయం కానీ చాలా నెమ్మది, చాలా ఆదరణ. కాబట్టి ఈరోజు మన సమస్యల్లో, మన యొక్క కష్టాల్లో, మన దుఃఖంలో, మన ఆనందంలో, అన్నిట్లో కూడా మనము యేసు ప్రభువును ఆహ్వానించేవారుగా ఉండాలి. ఉద్యోగ పరిస్థితుల్లో, ఇష్టమైన మనం జయించలేని పరిస్థితుల్లో, ఇక ఇది నా వల్ల కాదు, నేను ఏది కూడా చేయలేను, ఇక ఓడిపోయాను అని ఎన్నెన్నో మనం అనుకుంటాం. కొన్ని సమస్యలు మనం ఉన్నట్టు మనమే పోరాడుతూ ఉంటాం. కొన్ని సమస్యల్లో, కుటుంబ సమస్యలు కానీ, లేక మన బంధువర్గాల్లో, బంధువర్గంలో, ఆఫీస్లో మనం పోరాడుతూ దేవుడు చెప్పే ముఖ్యమైన మాట ఏంటంటే, మన జీవితాన్ని, మనకున్న పరిస్థితులను మనంతగా మనము సాల్వ్ చేయలేము. కాబట్టి యేసయ్యను ఆహ్వానించేది చాలా ప్రాముఖ్యం అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇన్వైట్ గాడ్ ఇంటూ యువర్ సిట్యుయేషన్, ఇన్వైట్ గాడ్ ఇంటూ ద ఈక్వేషన్. మన జీవితం అనే యొక్క ఈక్వేషన్లో దేవుని మనం ఆహ్వానించాలి, గమనించాలి. యేసయ్య తనంతట తాను ఫోర్స్ఫుల్గా రాడండి. యేసు ఆహ్వానించండి, ఆయన తలుపు వద్ద ఉండి తలుపు చావుతాడు. కొంతమంది తలుపు తెరుచుకోవడం ఒకటికి వచ్చేస్తారని కదా, మనం చాలా అది ఇల్ మేనర్స్ అంటాం. తలుపు తగ్గకుండా అలా వచ్చేస్తాం. కానీ యేసయ్య ఆయన తలుపు తట్టి బయట వేచుంటాడు. నువ్వు తలుపు తెలిసే వరకు, ఆయన ఆహ్వానించే వరకు, ఆయన హృదయంలో చేర్చుకునే వరకు, హృదయపూర్వకంగా పిలిచే వరకు ఆయన బయట ఉండి తలుపు తగ్గుతా ఉంటాడు. మరి యేసయ్యను ఆహ్వానించే పరిస్థితి ఆ కుటుంబము, లేక ఆ వ్యక్తి చాలా గొప్ప గొప్ప దేవుడు ఇస్తాడు. చాలా గొప్ప నెమ్మది, చాలా గొప్ప సమాధానం. ఇక్కడ మనం గమనిస్తే ఆ వివాహంలో యేసయ్య పిలువబడ్డాడు. ఈరోజు మన గృహంలో యేసయ్యను పిలిచామా? నువ్వు ప్రవేశం చేసుకొని గాడ్ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ హోమ్ అని చెప్పి బోర్డు పెట్టి సపోజ్. కానీ యేసయ్యను ప్రభువుగా మన గృహాల్లో పిలిచినప్పుడు, అధిపతిగా ఆయన పిలిచినప్పుడు, ఆయన గృహాన్ని ఏలినప్పుడు, గృహంలో అన్ని పరిస్థితులు ఆయన కదా మనం చెప్పగలము. ఆయన ఆధీనంలో
ఆయన తీసుకుంటాడు కదండి. మనము యేసయ్యను అన్ని పరిస్థితుల్లో మన జీవితం మనం ఎంత కొద్ది వాక్యంలో బలవాక్యంలో కదా గమనించే యథార్థమైన హృదయంతో యేసయ్య సన్నిధి చేరాలి. మరి మన యొక్క జీవిత పరిస్థితుల్లో అన్ని సమయాల్లో యేసయ్యను పిలుస్తున్నామా? కొన్ని మనకు బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి, డార్క్ జోన్స్ ఉంటాయి. యేసయ్యను పిలవలేని పరిస్థితులు అన్నిటికీ ఆయన రాడు. మనము ఆయన ఆమోదించిన వాటికి ఆయన వస్తాడు. ఉదయకాలము VBS ఫెలోషిప్ అంట, సాయంత్రం కాగానే DJ పార్టీ అంట. ఎక్కడో కాదు, మన మధ్యలో బిడ్డలు ఉదయకాలం చక్కగా VBS లో పాటలు పాడే దేవుని మహిమపరుస్తున్నారు. అదే చేతులు అదే స్వరాలతో ఈవినింగ్ అవ్వగానే నైట్ అవ్వగానే కొంతమంది ఎవరొస్తూ కలిసి అక్కడ DJ అంట. యేసయ్యకు రాయి DJకు నాకు ప్రమాదం ఏం జరగకూడదు, నాకు ఎవ్వరు ఈ ఆటంకం రాకూడదు, నాకు మంచిగా ఎంజాయ్ చేయాలి, వస్తాడా? జాగ్రత్త ప్రియ దేవుడు బిడ్డలు ఆ రీతిగా విన్నాను. బిడ్డలు చాలా దుఃఖం అనిపిస్తుంది. ఏ ప్రభావ పరిస్థితి జాగ్రత్త. బిడ్డలు ఎక్కడికెళ్తారో వారి నడతలు జ్ఞానవంతురాలైన స్త్రీ తల్లి తమ కుటుంబస్తుల నడతలు బాగుగా కనిపెడుతున్నామా? బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో మనకు అన్ని ఇంపార్టెంటే. ఉద్యోగాలు మిగతా పరిస్థితి అన్ని ఇంపార్టెంటే, కానీ బిడ్డల పరిస్థితి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ గురించి కదా మనం బ్రతికేది, అన్ని చేసేది పనులన్నీ కూడా. మరి వారిని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు అన్ని చోట్ల వెళ్ళాడకం. దేవుడు ఆమోదించిన స్థలాలకే, ఆమోదించిన పరిస్థితికే దేవుడు ఆయన వస్తాడు. ప్రభు నేను వెళ్తాను, అక్కడ ఆ గొడవలో నేను చాలా గట్టిగా మాట్లాడాలి, వీలైతే 2 దెబ్బలు కొట్టాలి, లేకుంటే ఇంకా బోధలు తిప్పాలి, నువ్వు రాయ్యా వచ్చి నాకు సహాయం చేయి, నాకు బలంగా ఉండు, నేను కొట్టినప్పుడు మాట్లాడినప్పుడు నా నోటికి కాబట్టి యేసయ్యను మన పరిస్థితిలోనికి, మన కుటుంబంలోనికి మనం ఆహ్వానించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగి ప్రతి కొరత ప్రతి అక్కర దేవుడు తీరుస్తాడు. వాక్యంలో మనము గమనించగలము. ఎన్నో పరిస్థితుల్లో వాళ్ళు యేసయ్యను ఆహ్వానించినప్పుడు, ఇక్కడ ఈ యొక్క వివాహంలో కూడా యేసయ్యను ఆహ్వానించినప్పుడు గొప్ప కార్యం కూడా చూశారు. మరి రెండో మాట మనం గమనిస్తే 3వ వచనం చూద్దాం ఒకసారి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా ఆమె చాలా అక్కడ మనం గమనిస్తే వివాహంలో కొరత జరిగింది కదండి. నిజమే, వివాహంలో కొరత. వివాహం మాత్రమే కాదు, కుటుంబంలో కూడా కొరత ఉంటుంది. కొత్తగా వివాహం జరిగినప్పుడు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. మెల్లిమెల్లిగా ఆ సంతోషం అంతా కూడా ఇట్ రన్స్ అవుట్, ద వైన్ ఈస్ రన్ అవుట్. అనగా ఇంట్లో సంతోషము, ఆనందము, ఆ యొక్క నెమ్మది ఇంట్లో ఉన్న అది కరువైపోవచ్చు, కరిగిపోవచ్చు. అప్పుల సమస్యలతో, బాధలతో కదండి మనకు కావాల్సిన వనరులు లేక కష్టాల్లో ఉండొచ్చు. అయితే ఇక్కడ కొరత వచ్చినప్పుడు చూడండి, వివాహంలో కొరత వచ్చింది. ఆ కొరత వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనం ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం కదండి. వివాహంలో కొరత అనగా అక్కడ ద్రాక్షరసము అయిపోయింది. మనము చాలా మంది చాలాసార్లు వివాహాలకు వెళ్తాం కదా. వివాహాల్లో చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ థింగ్ వివాహంలో ఏదమ్మా? చికెన్. వివాహంలో అత్యంత ప్రాముఖ్యమైనది, వాట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మ్యారేజ్ ఇస్ వాట్? వివాహంలో ప్రాముఖ్యమైనది వెరీ గుడ్ ఎవరు నరేష్ గారు కదా, ప్రమాణం, ప్రామిసెస్. వివాహంలో ప్రమాణము వివాహాన్ని నిలబెడుతుంది. ప్రమాణము వివాహాన్ని అంతం వరకు నడిపిస్తుంది. కలిమియందు, లేమియందు, ఆరోగ్య మందులు, అనారోగ్య మందులు, వ్యాధి అందులు, బాధ ఎందులు నిన్ను ప్రేమించి, సంరక్షించి, పోషించి, ఇంకా 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 అనేక వాటిని కదా. అవన్నీ ప్రమాణాలు చాలా ప్రాముఖ్యం, రైట్? అయితే ఈరోజు చెప్పడం ప్రమాణాల కన్నా సిస్టర్ సరిగ్గా చెప్పారు కదా. వివాహం ప్రథమము అన్ని ఎన్నో వివాహాలకు మనం వెళ్ళి చాలా బాగా భోజనం చేసి చాలా బాగా బిర్యానీ వచ్చేస్తాం, మర్చిపోతాము. కానీ ఏ వివాహాలు మనము మర్చిపోలేకుండా ఉంటాయంటే, వివాహానికి వెళ్ళాము, బిర్యానీ అయిపోయిందంట, ఆహారము అయిపోయింది, మరి ఇంటికి వచ్చి రాత్రి 12 గంటలు పండుకున్నామాట, ఇక హోటల్ తిన్నాము, కారు వచ్చినప్పుడు దారంతా అది వాళ్ళ
ఇంత దూరం మ్యారేజ్ తీసుకొచ్చావు, అన్నం పెట్టి రొట్టెలు మాత్రం ఉన్నాయి, రూపాయలు మాత్రం దొరికింది కానీ బిర్యానీ మాత్రం దొరకలేదు. మ్యారేజ్ చూడండి, అంటే జ్ఞాపకం ఉండేది మనుషుల సహజ వివాహంలో ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందట. అయిపోతే చాలా అవమానం, పెళ్లి కుమారుడికి ఆ కుటుంబానికి చాలా అవమానం. కానీ ఇక్కడ మరియా ఉంది, యేసయ్య తల్లి. ఆ వివాహానికి ఆమె పెద్దగా తల్లిగా ఇక్కడ ఉంది. ఆ తల్లి చేసిన పని ఏంటంటే మరియా ఆమె విశ్వాసాలు ధన్యురాలు. లూకాసు వార్త 1:45 మనం చూస్తే ఆమె ధన్యురాలు, ఎందుకనగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన తల్లి. ఆ తల్లి యొక్క అలవాటు ఏంటంటే మరియాకు పెద్ద కుమారుడుగా ఏ సమస్య వచ్చినా ముందు పరిగెట్టుకొని యేసు దగ్గరికి వెళ్ళాలి. ఏ సమస్య, చిన్న సమస్య కానీ పెద్దది కానీ, ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఆ తల్లి వెంటనే పరిగెట్టుకొని యేసయ్య ఈ సమస్య ఉంది, యేసు ప్రభు ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పే అలవాటు తల్లికి. పంచపాట కదండి. ఈరోజు మనం పరీక్షించుకోవాలి. సమస్య వచ్చిన వెంటనే, సమస్య వచ్చింది ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది. యాక్చువల్ ఇక్కడ నుండి కదా వెళ్ళాల్సింది ఆ వివాహం యజమాని దగ్గరికి వెళ్ళగా ద్రాక్షరసం అయిపోయింది, ఎక్కడ పండ్లున్నాయా, ద్రాక్ష పండ్లు ఇక్కడ ఉన్నాయి, లేక చూస్తుందా, లేకపోతే ఇంకేమైనా ఉందా. కొన్నిసార్లు మనకు రసం అయిపోతే పరిగెట్టిస్తుంటాం కదా, ద్రాక్షరసం కావాలి. ఏం లేకుండా, గ్రేప్స్ లేకుండా జ్యూస్ తిన్నాయా. మన బిడ్డలు చాలా జ్ఞానవంతులు. ద్రాక్షరసం తెమ్మంటే యాపిల్ జ్యూస్ వచ్చారు, జ్యూస్ మేలు లేకుండా ఇంకొకసారి ఎవరు ఇంకా జ్ఞానవంతులు స్ప్రైట్ తెచ్చారు. ఏం కదా స్ప్రైట్ తెచ్చారంటే స్ప్రైట్ కాస్త థమ్స్అప్ తెచ్చారు. అంటే కలర్ మ్యాచింగ్ కదా, పర్వాలేదులే. పరిస్థితి అలా. కానీ అక్కడ యేసయ్య తల్లి అక్కడికి కదా షిడింగ్ గో ఎనీవే, బట్ తల్లికి వెళ్ళింది. యేసు ప్రభువా, యేసయ్య ద్రాక్షరసము అయిపోయింది. యేసయ్య వెంటనే అమ్మా నాతో నీకే పని, నా సమయం ఇంకా కాలేదు. అక్కడ యేసయ్య తల్లిని అంటే ఆయన ఇర్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడలేదు, డిస్రెస్పెక్ట్ఫుల్ చేయలే. కానీ అమ్మా నాకు తెలుసు కదా నా సమయం ఇంకా రాలేదు. కానీ అక్కడ కార్యం చేయటకు, తల్లికి విధేయత చూపుటకు, తల్లి చెప్పిన ఆ పని నెరవేర్చటకు యేసయ్య ప్రణాళికలో ఉన్నది. అయితే సమయం ఇంకా రాలేదమ్మా అని అక్కడ ఆయన ఆగంటారు. నెక్స్ట్ వర్స్ లో జ్ఞాపకం చేసుకుంటే యేసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని. ఆమె అక్కడ మనం గమనిస్తుంటే తల్లి మాట్లాడడం చాలా కొంచెం. ద్రాక్షరసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, నిజమే అక్కడ మరియా ప్రభువుని చాలా చిన్న మాట, వారికి దే మ్యాన్ ఆఫ్ ది వైన్, ద్రాక్షరసం అయిపోయింది, వివాహంలో లేదు, వారికి వడ్డించటం లేక వారికి అందించటం ద్రాక్షరసం లేదు అని యేసయ్యకు తల్లి చెప్పింది. ఈరోజు మనం గమనిస్తే మన సమస్యల్లో, మన కష్టాల్లో వెంటనే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. తల్లి ఎలా వెళ్ళి దీర్ఘమైన పెద్ద నోట్స్ రాసుకొని వెళ్ళి యేసు ప్రభువా నేను మనవి చేసుకుంటున్నది ఏమనగా ద్రాక్షరసం అయిపోయింది అనలేదు. కానీ అంటే చాలాసార్లు గమనిస్తే సమస్య వస్తే దీర్ఘ ప్రార్థన చేయాలి, ఆన్లైన్ ప్రార్థన చేయాలి, ఇంకేదో చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంటాం. కానీ చిన్న ప్రార్థన దేవుడు, లార్డ్ సేవ్ మీ, యేసయ్య నాకు సహాయం చేయి, సమస్య వచ్చింది ప్రభువా సహాయం చేయి. ప్రార్థనకు ఒక పరిస్థితి, ఒక సమయం, ఒక సందర్భం, ఒక ప్లాట్ఫామ్ అక్కర్లేదండి. సమస్య వచ్చినప్పుడు ఉన్న చోటున ఉన్న వాడున ప్రార్థన చేసే అక్కడ దేవుడు ఇస్తాడు. మెట్రోలో ప్రయాణిస్తున్నామా అక్కడే ప్రార్థించాలి, బస్సులో ఉన్నామా అక్కడే ప్రార్థించాలి, ఆఫీస్లో ఉన్నామా పని చేసుకుంటూ అక్కడే మోకరించే పిల్లలు మోకరించే పిల్లలుకుంటే లేసుకుంటే కూర్చొని ఉన్న చోటు దేవుడు అని చూసేది యథార్థమైన హృదయపూర్వకమైన ప్రార్థన. కాబట్టి ప్రార్థించరా అది మనం మర్చిపోం. క్లుప్త ప్రార్థన, షార్ట్ ప్రేయర్, వాక్యంలో మనం గమనిస్తే అనేకులు కదా ఆ రీతిగా చిన్న ప్రార్థన సమస్య వచ్చినప్పుడు కానీ గొప్ప ఫలితాలు వారు చూశారు. ప్రార్థనకి ఏదో మనము దీర్ఘ ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు ఆలకిస్తాడు అని ప్రార్థన ఎక్కడ లేదు. తమ్ముడు మన వాక్యంలో చూస్తే గొప్ప గొప్ప ప్రార్థనలు అన్ని కూడా చిన్నవే కదండి. హిజ్కియా రాజు ప్రార్థిస్తాడు, ఇక నువ్వు మరణం అవుతావని చెప్పి యెషయా వచ్చి చెప్పినప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి కన్నీళ్ళు విడుస్తూ ప్రభువా జ్ఞాపకం చేసుకోవాలా, జ్ఞాపకం చేసుకోవాలి చిన్న ప్రార్థన కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థిస్తున్నాడు. ఆయన ప్రార్థించి ఆమె అనకముందే యెషయా ఆ కోట ఆ యొక్క దాటక ముందే యెషయా ప్రవక్త ఈవెన్ బిఫోర్ హీ క్రాస్ ద కోస్ట్
ఆ కోట కదండి, ఆయన 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 యొక్క సామ్రాజ్యం దాటక ముందే దేవుడు వెంటనే వెళ్ళి నీవు కన్నీళ్ళు విడిచినా నేను చూస్తాను, నీ మనవి అలాగేస్తావు, ఇంకా 15 సంవత్సరాలు జీవిస్తావు. చూడండి, మనం గమనిస్తే ఆ యొక్క కార్యములు దేవుడు మాత్రమే చేయగలరు. అంటే మన ప్రార్థన హృదయపూర్వకమైన ఆనెస్ట్ ప్రేయర్, స్మాల్ వర్డ్స్, 2 మాటలు చాలు. యథార్థమైన హృదయపూర్వకమైన ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు వెంటనే జవాబిస్తుంది. మొదటి రాజులు 18వ అధ్యాయంలో మనం గమనిస్తే ఏలియా ప్రార్థన కర్మేలు పర్వతంపై, అక్కడ బయలు ప్రవక్తలేమో ఉదయకాలం నుంచి స్టార్ట్ చేస్తే సాయంకాలం వరకు వాళ్ళు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, అర్చనలు చేస్తూ ఉంటారు. 18వ అధ్యాయంలో మనం గమనిస్తే, కానీ ఏలియా ఒకటి చేస్తారు, ముందు బలిపీఠము సరి చేస్తారు కదండి, బలిపీఠము సరి చేసి 12 రాళ్ళు అక్కడ అమర్చి బలిపీఠము సరిగ్గా కట్టబడిన తర్వాత చిన్న వెరీ స్మాల్ చదవగలరా, చాలా చిన్న ప్రార్థన, దేవా నీవు జీవన దేవుడు అని మీరు కన్నులు కదా ప్రభా తెప్పించాయి. చిన్న ప్రార్థన, వెంటనే ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తుంది. హల్లెలూయా. చూడండి, దేవుడు కోరేది పెద్ద ప్రార్థన కాదు, ఎంతసేపు ప్రార్థిస్తున్నాం అని కాదు. కొంతమంది ప్రార్థనలో అలవాటుగా దేవునికి బోధిస్తుంటారు. దేవా నీకు తెలుసు కదా, దేవా నీకు తెలుసు కదా, ఎంత పక్షం దేవా, యు నో హౌ బిగ్, హౌ గ్రేట్, హౌ ఫెయిత్ఫుల్ ఐ యామ్. దేవునికి మీరు ప్రార్థిస్తున్నారా, ప్రార్థనలో వాక్యపత్రిక చేస్తున్నారా అర్థం కాదు మనకు. కాదండి, మన ప్రార్థన యథార్థంగా ఉండాలి. చిన్న బిడ్డలు తండ్రి దగ్గరకు వచ్చి శామ్యూల్ పార్కర్ వచ్చి డాడీ అనకుండా ఫాదర్, మై ఫాదర్, ఐ కమ్ టు యూ అది ఏదో మనం ప్రార్థన అట్లా ప్రార్థిస్తే చాలా అదండి దాని విడ్డూరంగా ఉంటుంది. యేసు ప్రభు మన తండ్రి వాక్యం చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధాత్మ ఆయన ద్వారా అబ్బా తండ్రి అని పిలిచటకు మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. కాబట్టి మన ప్రార్థనలో వాడుకగా ఇక ట్రెడిషనల్ గా లేక ప్రార్థనలో ఒక చాలా డిఫరెంట్. కొంతమంది ప్రార్థనకి మైక్ ఇస్తే స్వరం మారిపోతుంది, ఏదో ప్రభువా దేవా అని డిఫరెంట్ గా చేస్తారు. ఆయన మన తండ్రి, మనుషుల కొరకు మనం ప్రార్థన మార్చుకోనక్కర్లేదు, మన భాష మార్చుకునే అవసరం లేదు. యథార్థంగా మనము తండ్రితో ఏ రీతిగా మాట్లాడతాం, డాడీతో అమ్మతో ఇంట్లో ఏ రీతిగా మాట్లాడతాం, ఆ రీతిగా మన ప్రార్థన యొక్క ప్రభువా యథార్థమైన ప్రార్థన ఆయన కోరుతున్నాడు. హృదయపూర్వకమైన ఆ యొక్క ప్రార్థన కదండి. ఇంకొక ఎగ్జాంపుల్ మనము గమనిస్తుంటే ఎలీషా, ఉదయకాలము ఎలీషా సేవకుడు లేచి బయటికి వెళ్ళి ఆయన ఉదయకాలం నిబంధన చూస్తుంటే ఎలీషా ఆ గృహం చుట్టూ ఉన్న పర్వతం చుట్టూ సిరియా సైన్యం ఉంటుంది. కొన్ని వేల రథములు చుట్టూ ఉంటాయి, గుర్రములు రథములు కట్టుకున్నప్పుడు ఆ గిరించి కదా ఆ యొక్క దాసుడు వచ్చి అయ్యా మన పని అయిపోయింది, ఇంకా మనం ఉన్న చుట్టూ సిరియన్లు వచ్చి ఆక్రమించారు, ఇక మనము తప్పించుకోలేదు అన్నప్పుడు చిన్న ప్రార్థన ఎలీషా ఏం చేస్తున్నామో ప్రార్థన, ప్రభువా ఈ దాసుని కళ్ళు తెరవండి, ఈ దాసుని కళ్ళు తెరవనయ్యా, నిన్ను చూచుటకు నీ మహిమను చూచుటకు దాసుని కళ్ళు తెరవండి చేస్తాడా దేవుడు. చిన్న ప్రార్థన అంటే ఈరోజు మరియమ్మ కూడా మనము గమనిస్తుంటే ప్రార్థించగా తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన నమ్మింది, ఎస్ ప్రభు సంపూర్ణ దేవుడు, నా కుమారుడే, కానీ ఇతను సంపూర్ణ దేవుడు, మెస్సయ్య రక్షకుడు అని గమనించి ద్రాక్షరసము వారికి ద్రాక్షరసము లేదు అని చెప్పిన వెంటనే దేవుని కార్యక్రమం మనం కూడా గమనిస్తున్నట్టే యేసయ్య చెప్పిన ఆ జవాబుకు మళ్ళీ వెంటనే మరియమ్మ వెళ్ళి చూడడం 5వ వచనం, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2 అక్కడ మనము గమనిస్తుంటే తల్లి యేసయ్య మాట విని ఇక్కడ పరిచారం గురించి అడ్వైజ్ ఇస్తుంది, గొప్ప సూచన ఇస్తుంది. అడ్వైజ్ ఏంటంటే ఆయన చెప్పినది మీరు చేయుడి, స్పష్టంగా చూడండి, ఆయన మీతో చెప్పినది చేయుడి అని పరిచారకులు ఉన్నారు. వారితో చెప్పే మాట వాట్ సో ఎవర్ హీ సెడ్ అంటూ యు. ఇంగ్లీష్ చాలా బాగుంటుందమ్మా, ఇంగ్లీష్ వర్షన్లో మనం చూస్తుంటే వాట్ సో ఎవర్ హీ సెడ్ అంటూ యు డూ అనగా నీకు ఆయన చెప్పినట్లు ఖచ్చితంగా చెయ్యి అని అర్థం. His mother said to the servants, do whatever he tells you. I mean, do whatever he tells you అనగా ఆయన చెప్పింది ఏదైనా కూడా
ఖచ్చితంగా ఉన్నతున్నట్టుగా ఎగ్జాక్ట్ చెయ్యి అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు. పరిచయం మనం గమనిస్తే దేవుడు మరియా ఆమె ద్వారా పరిచయం చెప్పిన మాట ఎగ్జాక్ట్లీ ఈరోజు మన జీవితంలో మనం గమనించాలి కదండి. ఇద్దరు యజమానుల మనం దాసులుగా ఉండలేదు. యేసు ప్రభు చెప్పినది ఖచ్చితంగా చెప్పినట్లు మనము చేయాల్సిందే. యేసు ప్రభు మాట వింటాను, లోక మాట కూడా వింటాను, లేక సాతాను మాట కూడా వింటాను. వాక్యంలో ఉన్నది చేయడానికి ప్రయత్నిస్తాను, తర్వాత వేరే నాకు ఏది వచ్చితే అది నేను వెళ్తూ. కానీ వాక్యంలో ఎగ్జాక్ట్లీ మనం ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 వచ్చింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 వచ్చింది. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేనడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసుడుగా ఉండనేరరు. దేవుడికి సిరికిని దాసుడుగా ఉండరు. ఇంగ్లీష్ ఏమంటే సిరి అంటే ఏంటిది? No one can serve two masters, for either he will hate the one and love the other, or he will be devoted to the one and despise the other. You cannot serve God and money. God and money. అక్కడ ఇంకో ప్లేస్ ఏంటంటే మనీ అని ఉంది కదా. మనీ అంటే ధనం. దేవునికి ధనముకు దాసులుగా ఉండలేము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, చాలా మంది విశ్వాసులుగా పిలువబడుతున్నారు. మనం అందరం కూడా మన జీవితాలు మనము పరీక్షించుకోవచ్చు. దేవుని డూ వాట్సోఎవర్ హి సెడ్ అంటు యు, ఆయన చెప్పిందంటే ఖచ్చితంగా చేయండి అని మరియా పరిచారకు చెప్తున్నది. అయితే అక్కడ పరిచారం వలన మనకు అర్థమైనా అవ్వకుండా వారు చేసిన మనకు కావాల్సిన ద్రాక్షరసము, కానీ యేసయ్య చెప్పింది నీళ్ళతో నింపండి అంటున్నాడు. వాళ్ళకి అర్థం అవ్వాలి, ఏంటి ద్రాక్షరసం కావాలి, నీళ్ళు కొట్టడం అర్థం అవ్వకుండా సంపూర్ణ విధేయత చూపించేదే దేవుడు కోరండి. ప్రిన్సిపల్ ఒబీడియన్స్ అంటే సంపూర్ణ విధేయత చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ దేవునికి ధనముకు దాసులు కాలేము. ఇక్కడ దేవుడే ఖచ్చితంగా యేసయ్య చెప్పే మాట ఏంటంటే ధనము కూడా మనకు దేవుడు కోసం చాలా ఉన్నాయి. చాలాసార్లు సాధారణకు వెళ్ళి మనం దాసులుగా అవ్వలేదు, లేక ఒక బొమ్మ ఒక విగ్రహానికి మనం ఒక్క కాదు, కానీ ధనానికి దాసులుగా అయ్యేది చాలా చాలా సులువు. మనము ఉద్యోగము, లేక మన సంపాదన, లేక మనకు వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్, లేక దీని ద్వారా మనకు ఎక్కువ సంపాదించుకుంటాం, దీని ద్వారా రాబడి ఎక్కువ ఉంటుంది అని చాలాసార్లు దేవుని కన్నా మిన్నగా ధనానికి, లేక ధనము ఏ రీతిగా వచ్చే సోర్స్ కదండి, ఉద్యోగాలు కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, దానికి ఎక్కువగా సమయము ఇస్తూ ఉంటాను. కాదు నేను విశ్వాసని, దేవుడే యజమానుడు, ధనం యజమానుడు కాడు అని చెప్పి మన అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇక్కడ దేవుడు కూర్చున్నాడు, ఇంకో దగ్గర ధనము కూర్చుంది, దేవుడు కూర్చున్నాడు, ధనం కూర్చుంది. అయితే ఎవరికి మనం దాసులం అంటే పరీక్ష ఏదండి, దేవుడు పిలుస్తున్నాడు, ధనము పిలుస్తా ఉంది. మనం ఎక్కడికి ఎవరి స్వరం విని ఎటువైపు వెళ్తామో వారికి మనము దాసులం అవుతాం. The way we choose. వారం అంతట్లో ఎక్కువ సమయం ఎక్కడే మనం గడుపుతా ఉన్నాం. ఎక్కువ సమయం ఎక్కువ దాసులుగా ఎక్కువ మనము పట్టుబడి, లేక మనం చేసే పనిలో మన మైండ్ అంతా కూడా ఎక్కువ దేవుని కొరకు కేటాయిస్తున్నాం. దేవుని పనికి, దేవుని పరిచర్యకు, పరలోక రాజ్యం కట్టబొట్టకు మన సమయం ఇస్తున్నామా, లేక ఇహలోకపరమైన వాటి కొరకు మన సమయము, మన ధనము, లేక మన యొక్క జీవితం అంతా కూడా వెచ్చిస్తున్నాము? ఇక్కడ పరీక్షించుకోవాలి మనం. ఎందుకనగా వాక్యం చదివేస్తుంది, మనం దేవునికి ధనముకు దాసులుగా ఉండాలి. ధనం అవసరమే, ఉద్యోగాలు మనకు అవసరమే, బిడ్డలను పోషించుకునేది, స్కూల్ ఫీజులు కట్టేది, మన ఇంట్లో పోషణ అంతా కూడా అవసరమే. కానీ అది మాత్రమే జీవనోపాధి మాత్రమే దేవుడు కోరట్లేదు. అది దేవుడు ఇస్తాడు, మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ మన సమయం అంతా 24 hours లో సమయం అంతా మనం మన ఉద్యోగాలకి, మన బిజినెస్కి, మన పరిపాలనకి, మన ఇంటి పనులకి పెట్టుకొని 1 గంట మాత్రమే దేవుడికి ఇస్తే ఎవరు మన యజమానుడు? దేవుడు కాదు కదండి. ధనము, ధన మోహము, ధనము
ధనం కొరకు మనం పడే ఆ ప్రయాస మనకు దేవుడుగా మారిపోతాడు. జాగ్రత్త. సాధారణ ఈ చివరి దినాల్లో మన సమయం అంతా వాడు దోచుకుంటాడు. మన సమయం అంతా ఈ సెల్ ఫోన్స్ ద్వారా, లేక ఉద్యోగాల ద్వారా, ఇహలోక పరమైన వ్యర్థమైన విషయాల ద్వారా, లేదా దేవుడు మన కొరకు చింతిస్తుడు అని మనం ఎలుగక మన బిడ్డల కొరకు అనేక విషయాల కొరకు చింతిస్తూ సమయం అంతా వ్యర్థం చేస్తూ ఉంటాం. కానీ దేవుడి సన్నిధిలో సమయము గడపం. ఎందుకనగా దేవునికి దాసులుగా లేవు కాబట్టి, ఇతర అనేకమైన విషయాలకు దాసులుగా ఉన్నాం కాబట్టి వాటితో సమయం ఎక్కువ గడుపుతాం. దాసులుగా ఎప్పుడవుతామంటే మనం ఎవరి మాట వింటే వారికి దాసులు, దేవుని మాట వింటే దేవుని దాసులు, ధనం మాట ఇతరుల మాట వింటే వారికి దాసులు. కనుక దేవుని మాట ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని స్వరం విని జాగ్రత్తగా ఆయన స్వరానికి లోబడినప్పుడే మనం దాసులు అవుతాం. మరి వాక్యం సెలవిస్తుంది. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో, నా గొర్రెలు నా బిడ్డలు నా స్వరము. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటిని ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఆమేన్. చూడండి, గొర్రెలు ఆయన స్వరము ఎరుగును గనుక ఆయనను అతను వెంబడించు. ఈరోజు దేవుని స్వరం మనము ఎరుగుతున్నామా? దేవుని స్వరం మనము ఎరుగుతున్నామా? డు వి అండర్స్టాండ్? ఈ స్వరము దేవుడిదా, లేక లోకముదా, లేక సాతానుదా, లేక అపవాద, లేక నా సొంత అహంగా? ఈ స్వరం ఎవరిది? ఏ రీతిగా మనం గ్రహిస్తాం? పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు కదండి. మరి ఈరోజు ఆయన స్వరము ఏ రీతిగా మనము గ్రహిస్తాము? ఇది దేవుని స్వరము. మనం దీన్ని వెంబడించాలి, ఈ స్వరం కూడా వెళ్ళాలి అని హౌ డు వి డిసర్న్? ఏ రీతిగా మనము ఆయన స్వరము వింటాము? ఫస్ట్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకో మాట యోహాను సువార్త 10:27లో, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నేను మాట ఎరుగుదును, నన్ను వెంబడించును. హల్లెలూయా. చూడండి, నా గొర్రెలు నా స్వరము వింటారు. మరి దేవుని స్వరమా కాదా? హౌ డు వి నో? చూడండి, మనకు దేవుడు ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇచ్చిన సూచన ఏదంటే ఇండికేటర్ ఆయన వాక్యం. దేవుని వాక్యంలో దేవుని స్వరం ఉన్నది, దేవుని హృదయం ఉన్నది, దేవుని యొక్క స్పష్టమైన ప్రణాళిక ఉన్నది. ఈ వాక్యము దాటి దేవుని ఏది కూడా మనతో మాట్లాడు. ఎన్ని ప్రవచనాలు వచ్చినా, ఎంతమంది సేవకులు ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎంతమంది నీ గురించి ఎన్ని ప్రవచనాలు, ఎన్ని గొప్ప గొప్ప పాటలు ఈరోజు చాలా మంది ఆయన కదా ప్రవక్తలు టీవీలో అక్కడక్కడ టీవీలో చూస్తూనే చెప్పేస్తారు మీ గురించి. జాగ్రత్త, మోసపోబడి దేవుడు వెక్కిరించబడడు. ఈ వాక్యం దాటి ఏది కూడా దేవుడు మాట్లాడు. వాక్యానికి మించి లేక ఈ వాక్యానికి వేరుగా ఏది కూడా దేవుడు మాట్లాడు. ఎందుకంటే వాక్యము ఆయన ఇచ్చిన డిక్షనరీ, నీ జీవితానికి గైడ్ ఈ వాక్యమే. దేవుని హృదయం అంతా ఈ వాక్యంలో ఉంది. కాబట్టి దేవుని స్వరం వినాలి అంటే ఫస్ట్ దేవుని వాక్యము మన హృదయం. చక్కగా బిడ్డలు చెప్పారు చిన్నగా, నేను ఎదురుగా పాపము చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో భద్రము చేసుకుంటున్నాను. సరే, మనము ఎవరు పడితే వాళ్ళు చెప్పినప్పుడు, ఎట్లా చెప్పినప్పుడు వాక్యం మనము అన్నిటికీ పరిగెత్తము, అందరికి లోబడము, అందరి వెంట వెళ్ళిపోము. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తాం. ఈ వాక్యం సరిగా ఉందా? బెరియా సంఘం వలె, బెరియన్లు వాళ్ళు పౌలు అంత జ్ఞానవంతుడు వాక్యం చెప్పినా, మా పౌలు ఇంత గొప్ప అపోస్తలుడు కదా, మేము వాక్యం తెలిసి చదివిన అవసరం లేదు అనుకోలేదు. కానీ పౌలు అంత గొప్ప చెప్పినా కూడా వాక్యం తెలిసాడు, వాక్యం ఉందా ఎంతగా లేదా అని పరీక్షించాడు. కాబట్టి వాక్యము దేవుడు మాట్లాడే ముందుగా వాక్యం ద్వారా ఇప్పుడు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని మన హృదయం ప్రతిరోజుగా అలవాటుగా వాక్యంలో బ్రతకాలి. దేవుడు వృద్ధాపంలో ఉన్న వారు కూడా చక్కగా వాక్యం అదొక జీవాహారం వాక్యాన్ని చదువుతూ ఉంటారు. ఇంట్లో నాన్నగారు కానీ అమ్మ కానీ ఎంత సమయం వాళ్ళు వాక్యం ఇచ్చిస్తుంటారు. కొన్ని వారు వృద్ధాపంలో ఉండగా చాలా మంది కూడా చాలా మంది గమనిస్తున్న వాక్యంలో ఆనందిస్తున్నారు. చాలా అవసరమైన పని. రెండవది, దేవుని పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. రక్షణ పొందిన అందరికీ దేవుడు ఇచ్చిన బలము పరిశుద్ధాత్ముడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు కదండి. మనం వాక్యం చదవడంలా ఆయన వాక్యం ద్వారా లేక మనలో ఆయన సమాధానం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఆయన స్వరాన్ని మనం ఎప్పుడు కూడా
నెగ్లెక్ట్ చేయకూడదు. మీ బిన్నుకు వచ్చే స్వరము మెల్లని స్వరం కానీ ఆయన మనం ఇంకా మనది చేయకముందే యెషయా గ్రంథం 64లో చూసుకుంటాం. మనము 65:24లో మనం ఇంకా మాట్లాడుతూ ఉండగా ఆయన మనకు ప్రార్థన ముగించి ఆమె కలగకుండా జవాబిస్తారు. అనగా ఆయన మనలో మాట్లాడుతూ ఉన్న పరిశుద్ధాత్మ జాగ్రత్త. ఆయన స్వరం మనము ఇంతకుముందు కూడా సహోదరులు వాక్యం చెప్పారు కదా, నేను మీ ముందు నా దూతను పంపిస్తున్నాను, ఆయన మీకు ముందుగా ఆయన విరుద్ధంగా మీరు పాపం చేయకూడి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉండగా ఆయన స్వరం మనం వినాలి, ఆయన విరుద్ధంగా మనము చేయకూడదు. మరి మూడవ మాట మనం కావాల్సిన ఏ రీతిగా మనం దేవుని స్వరము వినగలము అంటే దేవుడు వినండి మనకు ప్రార్థనలో సమాధానం ఇస్తాడు. ప్రార్థన చేయనప్పుడు దేవుడు సమాధానం, ఎందుకనగా ప్రార్థన చేసేది నేను లేక మనం మాత్రమే కాదు, కానీ మనలో ఉన్న ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనకు మోకరించినప్పుడు గొప్ప సమాధానం దేవుడు అనుభవిస్తాడు. కాబట్టి దేవుని స్వరం మనము వినాలి, వినుడా నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ మూడు మనకు కదండి, ఈ మూడు కలిసి పనిచేస్తాయో, ఈ మూడులో మనకు దేవుని వాక్యంలో సమాధానము కదండి, పరిశుద్ధాత్మ ద్వారా సమాధానము, మన ప్రార్థనలో సమాధానము, ఆ వన్నెస్ కదండి వస్తుందో దేవుని ఇదే దేవుని మాట, ఇది దేవుని స్వరము, దేవుని మార్గము అని మనము గ్రహించి ఆ ప్రకారం చేయడానికి ప్రయాసపడాలి. ఇంటిగా ఆయన చెప్పింది డూ వాట్స్ ఎవర్ హి సెడ్ అంటూ యు. దేవుడు నీతో స్పెసిఫిక్గా పర్సనల్గా నేను అడిగినప్పుడు దేవా నాకు సహాయం చేయి అన్నప్పుడు ఈజ్ వెరీ పర్సనల్. నీతో నాతో ఆయన 1-to-1 ఆయన మాట్లాడే దేవుడు. మరి దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు మనతో తన యొక్క చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని, తన ప్రణాళికను దేవుడు పంచుకున్నప్పుడు మనం కేవలం అర్థం అయినప్పుడు మనం కేవలం దేవుని చిత్తము ఈ దేవుని ప్రణాళిక అని అడిగినప్పుడు కేవలం దాని గురించి మాట్లాడకుండా లేక దేవుడు చెప్పాడు అని చెప్పి కదా ఇతరులతో మాట్లాడి దాని గురించి ఆలోచన చేయడం అవసరం లేదు, కానీ అది చేయాల్సిందే. అక్కడ ఆ పరిచారకులు చేశారు, దేవుడు చెప్పాడు, ఆ బాణలు నీటితో నింపడిన వారు సంపూర్ణంగా విధేయత వారు చూపించి ఫుల్లుగా నింపారు. ప్రిన్స్ వరకు అంచుల వరకు పొంగి పొరలేంత వరకు వారు నింపారు. మరి అర్థం కాకుండా అది వారికి తమ జ్ఞానానికి మించింది అయినా లేక ఇది మూర్ఖత్వం అని వారికి అనిపించిన దేవుడు చెప్పినట్లు చేయడమే విధేయత. ఎప్పుడైతే ఆ కార్యం చేశాడో గొప్ప అద్భుతంగా ఇంకా నెక్స్ట్ ఉన్నాయి. ఇంకా మనకు సమయం బట్టి నేను ఆపేస్తున్నాను. ఇంకా మనం వచ్చే వారం మిగతా చూసుకోవచ్చు. మనం మిగతా అంశము దేవుడి ఆజ్ఞ మరి ఏంటిగా దేవుడు ఆశ్చర్యకారం జరిగించాడు. దానివల్ల అనేకులు ఆయనను విశ్వాసం ఉంచారు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు జరగాలి అంటే విధేయత లేదే ఏది కూడా జరగదు. సంపూర్ణ విధేయత దేవుడు కోరుచున్నాడు. విశ్వాస జీవితంలో ఇంతకుముందు మనం గమనించాం వల్ల వాక్యంలో ఎందుకు 40 దినాల ప్రయాణము 40 ఏళ్ల కాలం పట్టింది అంటే 40 days వర్సెస్ 40 years. ఎంత గ్యాప్ అండి? 40 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ. వారి యొక్క అవిధేయత వల్ల దేవుడు ఎవరిని కూడా ఆ మొదట ప్రారంభమైన 6 లక్షల మందిలో ఎవరు కూడా చేరుకోలేదు. కారణం ఏంటంటే వారి అవిధేయత కారణంగా వారందరూ మరణించే వరకు అరణ్యంలో వారిని దేవుడు తిప్పుతా ఉన్నాడు. కారణం ఏంటంటే అవిధేయతతో వారు వాగ్దానము పొందుకోలేరు. విధేయత విశ్వాసము ఈక్వల్ టు విజయం. అందరం వేసుకుంటాం. దేవా ఈరోజు విధేయత నేర్చుకుంటున్నాము. బ్యూటిఫుల్ ఒబీడియన్స్, నిండైన విధేయత, సంపూర్ణమైన విధేయత నాకు ఉందా అయ్యా లేదా ప్రభువా? ఎన్నో సాక్ష్యాలు చెప్పగలరు. దేవుడి సన్నిధిలో నిలబడి సంపూర్ణ విధేయత దేవుడు చూపినప్పుడు ఎంత గొప్పగా దేవుడు ఇచ్చాడో. స్టడీస్ విషయంలో లేక, చదువు విషయంలో లేక, ఉద్యోగ విషయంలో అన్నిటికీ అందరూ ఒక సైడ్ పరిగెడుతుంటే దేవుడు చెప్పిన మాట మేరకు మరొక దిక్కు నేను పరిగెట్టాను. ఎక్కడ ఏమీ లేని ఎడారి కానీ అక్కడే పరిగెట్టాను. ఎక్కడ ఏమీ లేని ఆ ఉద్యోగంలో చేరను. చాలా తక్కువ శాలరీలో, చాలా తక్కువ ఆదాయంతో, తక్కువ ఫేమ్తో, కానీ దేవుడి మాట ఉంచాం కాబట్టి దేవుడు గొప్పగా చదువులో కానీ ఉద్యోగంలో కానీ
ఇప్పటికీ చెప్పగలను 24 years of God's ఈ సర్వీస్లో కూర్చుంటాడు. ఏ ఒక్క రోజు దేవుడు తల దించలేదు. ఎందుకనగా దేవునికి లోబడినప్పుడు సంపూర్ణ విధంగా చూపించినప్పుడు ఇంకా ఏ ఒక్క రోజు కూడా మనం దుఃఖపడవలసిన రిగ్రెట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ఆయన స్వరానికి లోబడుతున్నాం. ప్రియపడ్డారా, దేవుని స్వరం విన్నప్పుడు తల వంచుదాం, లోపడుదాం. దేవా మరియ వలె పరిచారకుల వలె ప్రతి సమస్య తండ్రి యుద్ధకు పరిగెట్టుకు పంపించండి. ముందుగా మిమ్మల్ని మా జీవితంలో ఆహ్వానించడం ఉపదేశించండి. ప్రభువుగా మా జీవితంలో స్థిరపరచడం ఉపదేశించండి. ఆయన చెప్పినల్లా చేయటకు డూ వాట్స్ ఎవర్ హి సెడ్ అంటు యు. ఆయన చెప్పినంత ప్రభు నమ్మకంగా చేయటకు సహాయం దయచేయండి. గొప్ప కార్యాలు జరిగించండిగా. జీవితాల సాక్ష్యాలు లేబట్టడయ్యా. ఆ జీవితాల ద్వారా అనేకులను తండ్రి ఎంతో నడిపించే సాధనాలుగా మమ్మల్ని వాడుకోండి. ఎక్కడ ఏదో లోపిస్తుందో సరిచేయండి. విశ్వాసంగా మమ్మల్ని పెట్టుకుంటాం. ప్రార్థించుకుందాం, తల్లి వచ్చుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న మాట ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి లోపమును సవరించి లోతున్న ఈరులలో లోతైన నా బ్రతుకులో స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. బ్రీఫుల్ ఒబీడియన్స్ అంటున్నాను దేవా. సంపూర్ణ విధేయత ప్రార్థన దేవా. నిత్య జీవానికి నీ మహిమకు అనేకులను రక్షణకు నడిపించడానికి మా జీవితాలు బలపరంగా మార్చబడ్డాను. ఆయన సంపూర్ణ విధేయత నాకు దయచేయండి, మాకు దయచేయండి. ఎంతకాలము అవిధేయులుగా రెండు తలపులతో ప్రభువుని జీవిస్తాం. ఎంతకాలం ప్రభా దేవునికి స్థితికి దాసులుగా ఉంటాం. ఎంతకాలము తండ్రి అయ్యా అవిధేయులుగా మీ హృదయాన్ని దాన్ని కష్టం ప్రభావితం వారుగా హృదయాలు తప్పిపోవారుగా ఉంటామయ్యా. క్షమించండి దేవా, క్షమించండి తండ్రి, క్షమించండి నాయన. ప్రభా ఈరోజు నాతో మాట్లాడతాను, నాతో మాట్లాడతాను. ప్రతి ఒక్కరు ప్రభా ఇంకా రక్షణ పొందకుండా జాప్యం చేసే వారితో మాట్లాడుతాను. రక్షణ పొందడకు నేనే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినమని ప్రభా నీ బిడ్డలు ప్రభా ఇరువులకు బదిలించిన రక్షణ పొందిన వారు తండ్రి పైపైన భక్తి, పైపైన ప్రవర్తనని ఆ యొక్క భక్తి కాకుండా లోతైన అనుభవంలోనికి తండ్రి లోతున వినబడు స్వరము ప్రభా మీ స్వరం వాళ్ళకి ఇచ్చినకు లోబడుటకు తల ఉంచుటకు ఆయన విధేయత చూపుటకు కృపాహత దయచేయమని. కానాలో జరిగిన ఆశ్చర్య కార్యక్రమం ద్వారా అనేకుల మీద విశ్వాసం ఉంచింది. వారి జీవితంలో మీరు చేసే ఆశ్చర్య కారణం ద్వారా అనేకుల మీద విశ్వాసం ఉంచి సాక్షాత్ వారి జీవితం నాకు మాకు మీరు దయచేయమయ్యా, దయచేయండి, దయచేయమయ్యా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు వాక్యానికి ఆత్మీయ పరిపరిచేయమని నిబిడలకు ఉన్న ప్రతి ప్రశ్నలకు ప్రతి ఆందోళన ఇక్కడ కష్టాలకు జవాబు నెమ్మది సమాధానము దయచేయండి. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.